అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. అతను ప్రజల్ని సుఖ సంతోషాలతో హ్యాపీగా చూసుకునేవాడు. అతనికి ఒక అందమైన రాకుమారుడు ఉండేవాడు. తను నేను గూడా మా నాన్నగారిలాగానే ప్రజల్ని బాగా చూసుకోవాలి. మా నాన్నగారిలాగానే అడుగుజాడలో నడవాలి అని అనుకుంటుంటాడు. ఒకరోజు రాజుగారు స్వయంగా నా పరిపాలన ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా ఉండబోతున్నారు, నేనే స్వయంగా తెలుసుకోవాలి అని వెళుతాడు. అదే రాజ్యంలోనే తన చెల్లెలి భర్త ఉండేవాడు. తనకి ఎక్కువ ఆస్తి మీద, బంగారం మీద ఎక్కువ ఇష్టం ఉండేది. అతనికి ఒకానొక అందమైన రాకుమారి ఉండేది. తను ఆ రాజుగారి కొడుకుని ఇష్టపడుతూ ఉండేది. అలా ఒకరోజు ఎలాగైనా మా బావని కలుసుకోవాలి, మాట్లాడాలి అనని వాళ్ళ బావని కలుస్తది. బావ మనం పెళ్లి చేసుకోవాలి త్వరగా అని అంటది. లేదు లేదు నాకింకా టైం కావాలి. మా నాన్నగారు నేను రాజైన తర్వాత అప్పుడు చేసుకుంటాను అని అంటాడు. అలా బాగా జరుగుతున్న సమయంలో వాళ్ళ నాన్నగారి దగ్గరున్న బంగారము, వజ్ర వైడూర్యాలు అన్నీ దొంగలు కాజేస్తారు. ఉండేది ప్రజలకు పంచేస్తాడు. తన దగ్గరికెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే, నీ దగ్గర బంగారం లేదు, ఏం లేదు. నేను ఎలా పెళ్లి చేసుకోవాలి నేను? నేను నిన్ను పెళ్లి చేసుకోను బావ అనని చెప్పేస్తది. అలా బాధతో ఎక్కడికెళ్ళాలో తెలియక నేను చనిపోతాను అని అడవి ద్వారాన వెళ్తూ ఉంటే, ఇంగ నేనేంటికి ఈ జీవితం ఉండేది? నేను ఎందుకుండాలి? మా నాన్నేమో అదే బాధతో హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. నేను ఎలా బతకాలి నేనొక్కడిని? నన్ను ప్రేమించిన మరదలేమో నన్నొద్దనింది. నా దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు అని బాధపడుకుంటూ వెళ్తూ ఉంటే, అక్కడ ఇద్దరు రాక్షసులు ప్రత్యక్షమవుతారు. అలా వాళ్ళని చూసి భయపడుకుంటూ పరిగెత్తుతారు. పరిగెత్తితే మళ్ళీ వాడు ఎక్కడైతే పరిగెత్తుతున్నాడో అక్కడ ప్రత్యక్షమవుతారు. మానవుడా మమ్మల్ని చూసి భయపడొద్దు. మాకన్నా మీ మానవులే బాగా తెలివైన వాళ్ళంట. మాకొక చిక్కు పడింది. దాన్ని నువ్వు సాల్వ్ చేయాలి అనంటే ఏంటి అంటే, మేము ఇలా బంగారం తీసుకొచ్చుకున్నాము. దాన్ని ఇద్దరికి సమానంగా పంచాలి మానవుడా అంటే ఆలోచిస్తాడు. ఇదేదో మనకి పనికొచ్చేలాగుందే అనని. సరే మీరెక్కడి నుంచి తీశారు బంగారాన్ని? భూమి నుంచే గాబట్టి కింద పడినది భూమికి అనని జెప్తాడు. సరేనని తీసుకొచ్చిన బంగారాన్ని అక్కడ దొరికిన ఆకులు, అలమలు తీసుకొచ్చి ఒక తక్కడ తయారు జేస్తాడు. ఆ తక్కడ ఏంటంటే, మీరు ఎక్కడి నుంచైతే తీసుకొచ్చారో అది భూమి మీద పడింది గాబట్టి అది మీరు తీసుకోకూడదు. ఇద్దరు సమానంగా ఒకరి తక్కట్లో ఒకరు ఎయ్యండి అని చెప్తాడు. సరేనని తక్కెట్లు ఇద్దరు ఏస్తూ ఉండంగా కావాలనే ఇది మంచి ఇది మంచి సమయము. ఎలాగైనా ఈ రాక్షసులని కొంచెం మసక కొట్టి బంగారాన్ని కొద్ది కొద్దిగా తీసుకోవాలి అనని చెప్తాడు. సరే వాళ్ళిద్దరు సమానంగా తూగిచ్చిన తర్వాత మిగిలిన బంగారాన్ని చెరో చేతిలో పట్టుకొని 2 సంచుల్లో తీసుకొని బయలుదేరతాడు ఆ రాకుమారుడు. ఇంగా ఎలాగైనా సరే తిరిగి నా రాజ్యాన్ని సంపాదించాలి, ప్రజల్ని హ్యాపీగా చూసుకోవాలి అని ఆ బంగారం తీసుకొని గుహ వైపు ఆ రాక్షసులు ఎక్కడైతే చెప్పారో అటువైపు వెళ్తూ ఉంటాడు. అక్కడ చాలా బంగారం కనబడుస్తది ఆ రాజుకి. అలా ఆ బంగారాన్నంతా తీసుకొని ఎలాగైనా సరే భవనానికెళ్ళి తన భవనం ఏదైతే పోగొట్టుకున్నాడో అన్నీ తిరిగి ఆ బంగారం వల్ల తన రాజ్యానికి తిరిగి వస్తాడు. బంగారాన్ని తీసుకొని హ్యాపీగా ఉంటాడు. అలా ఒకరోజు తన మరదలు ఉన్న ఆస్తి అంతా పోయి ఒంటరిగా మిగిలుంటది. బావ నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే, నేనప్పుడు అడిగినప్పుడేమో నా దగ్గర డబ్బుందని అప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు నా దగ్గర డబ్బుంది అని నువ్విప్పుడొస్తున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు నా డబ్బుని ఇష్టపడినావు నన్ను గాదు అనని చెప్తాడు ఆ రాకుమారుడు. అలా తన తండ్రి చనిపోయిన తర్వాత నేనే గదా చూసుకోవాలి అనని ప్రజల దగ్గరికెళ్ళి హ్యాపీగా ఉన్నారా లేదా స్వయంగా తెలుసుకొని అలా వెళ్తూ ఉండగా ఒక ఇంటి దగ్గర పేదింటి అమ్మాయి, అందమైన అమ్మాయి చూసి ఇష్టపడతాడు. ఆ అమ్మాయిని నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని అనుకోని ఆ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక యువరాణి, మహారాణిలాగా చూసుకొని హ్యాపీగా జీవనం సాగించేవాడు ఆ రాకుమారుడు.